మంటల్లో మనిషి, మౌనంలో సమాజం. ఒక సామాజిక మరణ శాసనం. ఆకాశం సాక్షిగా కాదు, స్మార్ట్ ఫోన్ కెమెరాల సాక్షిగా అతడు మాంసపు ముద్దగా మారుతుంటే ఒక సమాజం నిలబడి చూసింది. ఒక మనిషిని చంపడం ఇప్పుడు కేవలం నేరం కాదు, అదొక కంటెంట్. అతడి ఆఖరి శ్వాస ఎవరో స్క్రోల్ చేసే ఫీడ్లో ఒక దృశ్యం, అతడి ఆర్తనాదం ఎవరో వినే ఒక డిజిటల్ శబ్దం. అవును, అతడు నిలువునా కాలిపోతున్నాడు, కానీ లోకానికి అతడు ఒక మనిషిలా కనిపించలేదు. కేవలం ఒక నిమిషం నిడివి కల వైరల్ వీడియోలో దర్శనమిచ్చాడు. నిండు ప్రాణం అగ్నికి ఆహుతవుతుంటే వేల వేళ్ళు ఆ దృశ్యాన్ని వినోదంగా స్క్రోల్ చేస్తున్నాయి. మనిషి బాధ కంటెంట్ అయిన రోజు మానవత్వం తన సమాధిని తానే తవ్వుకుంది. దీపు చంద్రదాస్ అతడు ఒక మత చిహ్నం కాదు, ఒక పేదవాడి ఆకలి కేక. అంగవైకల్యంతో మంచాన పడ్డ తండ్రికి ఊతకర్ర, పసిబిడ్డ నోటికి అందజేసే అన్నం ముద్ద. హర్తహరులు లేని కాలమిది, కేవలం కెమెరాలున్న శ్మశానమిది. ఫేస్బుక్ తెరపై కొడుకు శరీరం కాలిపోతూ కనిపిస్తుంటే ఆ తండ్రి కళ్ళల్లో గూడు కట్టుకున్న శూన్యాన్ని ఏ ప్రభుత్వం భర్తీ చేస్తుంది? ముక్కలైన ఆ కుటుంబానికి ఏ చట్టం ప్రాణం పోస్తుంది? ఆ రాత్రి విచక్షణ నిద్రపోయిన వేళ ఒక గాలి వార్త, ఒక నిరూపించబడని నింద, వేల గొంతుకుల అరుపుల మధ్య నిజాన్ని గొంతు పిసికేసింది. హైవే పక్కన ఆ పచ్చని చెట్టు ఆ రాత్రి అది కొమ్మలను చాచింది. నీడ కోసం కాదు, ఒక మృతదేహాన్ని మొయ్యడానికి. రక్తం ఓడుతున్న దేహంపై కిరోసిన్ కుమ్మరించి నిప్పు రాజేశారు. దారిపోయే వాహనాలు ఆగి చూస్తున్నాయి, కానీ కదిలే హృదయం ఒక్కటైనా లేదు. చట్టం నిద్రపోతుంది, దైవం మూగబోయింది. కేవలం మంటలే మాట్లాడుతున్నాయి. మనుషులం కాం మనం, డిజిటల్ గ్యాలరీలో బందీలైన శవాలం. చచ్చాక కాల్చడం సాంప్రదాయం, కానీ చంపి కాల్చి దాన్ని ప్రదర్శించటం వికృత సంస్కృతి. మతాల మధ్య గీతలు గీస్తూ మనం పెంచుకున్న విద్వేషం ఈరోజు ఒక చితిగా మారింది. దీపు చంద్రదాస్ ఒక్కడే మరణించలేదు, మనమందరం కలిసి అతడిని దహనం చేశాం. ఆ వీడియో ఒక్క సాక్ష్యం, మన నిశ్శబ్దం మనందరి ఉమ్మడి నేరం. గుర్తుంచుకో, ఎక్కడో మంటలు రేగుతున్నాయని నువ్వు తలుపులు వేసుకుంటే రేపు గాలి నీ వైపు వీచవచ్చు, ఆ సెగ నీ ఇంటిని చేరవచ్చు. దీపు చంద్రదాస్ బూడిద కాలేదు, మనం నమ్ముకున్న నాగరికతే అక్కడ భస్మమైపోయింది. కనీసం ఇకనైనా మనిషి మనిషిగా ప్రేమిద్దాం, లేదంటే ఈ డిజిటల్ గాలిలో మనందరి ఆత్మలు ఉరిశిక్షకు సిద్ధంగా ఉన్నట్టే. జై హింద్, జై భారత్.